హాయ్ అండి అందరికీ. భక్షాలు చేశానండి. మేమైతే ఉగాది రోజు దేవుడికి నైవేద్యంగా పెడతాం. మేమైతే భక్షాలు అంటాం, కొన్ని ఏరియాల్లో బొబ్బట్లు అంటారు. చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఒకసారి నేను చుంచుతుంటే కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా, తింటే కూడా అంత కమ్మగా ఉంటుందండి. ఇంకా మర్చిపోలేము. వీడియోలోకి వెళ్దామా. కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. వాటర్ వేసుకొని ఒక 2 లేదా 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి. మనకు ఈ భక్షాలకి కనీసం ఒక 2 అవర్స్ అన్న నానాలండి. తర్వాత ఈలోపు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత పావు టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. మీ ఆప్షనల్ అండి. నచ్చితేనే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మాకైతే ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా ఉప్పు అంతా కలిసేటట్టుగా, పసుపు కలిసేటట్టుగా మొత్తం వేళ్లతోనే కలుపుకోవాలి పిండిని. హెల్తీ రెసిపీ అండి. నేను బెల్లంతోనే చేస్తున్నాను, గోధుమ పిండితో చేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మర్దన చేసినట్టుగా ఇలా వేళ్లతో అంటే మనకు పిండి కూడా మంచిగా అవుద్దండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. భక్షాలకి పిండి ఎంత బాగా నానితేనే మనకు మంచిగా వస్తుందండి. ఎటంటే అటు వచ్చేస్తుంది. నేనైతే ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ నానబెడుతున్నానండి. కొద్దిగా ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని ఇలా అనుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, పప్పును చూడండి మంచిగా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. పొంగిపోద్దండి ఎక్కువ వాటర్ వేస్తే. ఇలా అయితే కరెక్ట్గా సరిపోద్ది. 4 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 4 విజిల్ వచ్చేసిందండి. పప్పును చూపిస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని, ఒక స్ట్రైనర్ పెట్టుకొని పప్పును వేసుకోవాలండి. మన ఛానల్లో ఇంతకుముందు పెట్టానండి, చూడండి, మైదాపిండితో. చాలామంది కామెంట్ చేశారు, అక్క మాకు తినాలనిపిస్తుంది, మాకు రాదు, ప్రాసెస్ చాలా కష్టం, మాకు రాదు చేయడం అని. అలా కాకుండా ఇలా ఈజీ వేలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ పప్పు అంతా ఇక్కడ ఉడికింది కదండి. ఇప్పుడు ఒక పప్పు గరిటె అన్నా లేకపోతే పప్పు గుత్తె అన్నా తీసుకొని ఇలా అనుకోవాలండి. లేకపోతే మామూలుగా ఒక స్పూన్ ఏది ఉంటే అది స్పూన్తో ఇలా అంటే మంచిగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ముందే ఉడికింది కాబట్టి పప్పు గుత్తు ఉన్నా కూడా పప్పు గుత్తుతో అనుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదండి, ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇక్కడ బెల్లం తీసుకున్నాక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తీసుకోవచ్చు. పావు కప్పు నీళ్ళు తీసుకున్నాను, కొంచెం తక్కువనే తీసుకున్నానండి. పప్పు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవే తీసుకున్నాను. మనకు బెల్లం కలిసి మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా ఉంటే సరిపోద్దండి. వాటర్ మరి ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, కుక్ చేసుకోవాలి. కింద అడుగు ఉంటుంది కదండి, మాడిపోద్ది. అందుకనే అక్కడ దగ్గర ఉండే ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. తర్వాత కొంచెం మనకు దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ మాడిపోద్దండి, అందులోనే ఉంచుకోవద్దు, వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత పిండిని చెక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా నానిపోయింది. నేనైతే 40 నిమిషాలు నానబెట్టానండి. మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవాలండి. మనకు సేమ్ చపాతీ ముద్దలానే తీసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకు భక్షాలు కూడా బాగుంటాయి. సేమ్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు చల్లారిందండి పూర్ణం కూడా. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి ఎంత సైజు కావాలంటే మనం చపాతీ పిండి ఎంత తీసుకున్నామో సేమ్ పూర్ణం కూడా అంతే సైజు తీసుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటుంది. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఒకటేసారి పప్పు ముద్దను పిండి ముద్దను కూడా పెట్టుకోండి, పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, పప్పు ముద్ద పిండి ముద్ద సేమ్ ఈక్వల్గా ఉండాలండి, అప్పుడే భక్షాలు బాగుంటాయి. ఇప్పుడు ఈజీ వే చూపిస్తున్నాను. చాలామందికి రాదంట. ఒక ప్లేట్ ఉంటుంది కదా, మనం అన్నం తినే ప్లేటు, ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి. ఇలా మనకు చపాతీ కర్ర ఉంటుంది, దాన్ని కూడా అప్లై చేసుకొని నేను అన్నట్టుగా ఇలా అనుకోండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు.
ఇలా అనుకొని చపాతీలాగా అనుకొని ఇప్పుడు మనం పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా సేమ్ ఒక్కొక్కటిగా తీసుకోవాలండి, లేయర్గా దగ్గరికి తీసుకోవాలి. ఇలా మనకు లాక్ చేసినట్టుగా ఇలా అనుకోవాలి, రైట్ సైడ్లో అనుకోవాలి. ఇలా అనుకొని బౌల్లా చేసుకొని ఇలా అనుకోవాలండి. అప్పుడే మనకు బయటికి రాదు స్టఫింగ్. చూడండి, మరి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా అనుకోవాలి. నేనైతే వేళ్ళతోనే చేసేస్తాను, కొంచెం మీకు రాదు కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చపాతీ కర్రతోనే ఇలా అనుకోవాలండి, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు రాదనుకుంటారేమో కానీ చూపిస్తాను చూడండి. చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అలానే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంత ముందు కూడా పెట్టాను, బటర్ పేపర్తో పెట్టాను. ఇప్పుడు ఇలా చేసుకోండి. ఇంకోటి కూడా చూపిస్తానండి, ఎలా చేయాలో చూడండి. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్ పైన ఒక కవర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్ అందరికి ఉండదు. ఒక కవర్ మామూలు మనకు రేషన్ షాప్లో దొరుకుతుంది కదా, ఆ కవర్ సేమ్ భక్షాల పేపర్కి సరిపోయినది తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని సేమ్ ఇప్పుడు మనకు ఇలా చపాతీలాగా ఒత్తుకొని సేమ్ ఈ పూర్ణం పెట్టుకొని ఇలా లాక్ చేసినట్టుగా అనుకోవాలండి. ఎప్పుడైనా మనకు స్టఫింగ్ అనేది అందరికీ ఫెయిల్ అయ్యేది ఇక్కడే, బయటికి రాకుండా చూసుకోవాలండి, బాగుండాలి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది. మరి ముద్దలా కూడా ఉండద్దు, అంతటా పిండి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మరొక కవర్ పెట్టుకొని ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకుని ఇలా అంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో వస్తుందండి. చాలా ఎంతో కమ్మగా కూడా ఉంటుందండి. ఇలా పల్చగా చేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంలో చేసుకుంటే చాలా బాగుంటుంది భక్షాలు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఎన్నైనా చేసేస్తాను. తెలంగాణ వాళ్ళ కోసం ఇలా ఈజీ ప్రాసెస్, ఇదొక ప్రాసెస్ ముందు చూపించాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కొంతమంది మళ్ళీ కామెంట్ పెట్టారు, అక్క చక్కెరతో కూడా చేసి చూపాను. నేను చేసి చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా. చూడండి, ఇలా వేళ్ళతో ఇలా అనుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ మనం చేతితో తీసుకొని ఇంకా ఒక ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ పైన వేసేసుకోవడం అండి. చక్కగా పొంగుద్దండి. ఒకసారి చూడండి, ఫ్లేమ్ హైలోనే ఉండాలి, అప్పుడే మనకు చక్కగా పొంగుద్ది, అంతటా కుక్ అవుద్దండి భక్షాలు. ఇక్కడ కుక్ అయినాక మరొకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి, మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి. నేతి భక్షాలు సూపర్గా ఉంటాయి కదండి. ఇలా తిప్పేసుకోవాలి, ఫ్లేమ్ హైలోనే పెట్టి తిప్పుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి, కొంచెం కుక్ అయినాక ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. ఒకసారి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, అంత కమ్మగా ఉంటుంది. ఇంకా భక్షాలు అంటే శనగపప్పుతో చేస్తేనే సూపర్గా ఉంటుంది. మరి నెయ్యి వేసుకుని తింటే ఇంకా అమృతం అండి, ఇంకా చెప్పలేం మాటల్లో. చాలా చాలా బాగుంటుంది. మన కాల్చుడు కూడా రావాలండి, ఇలా మంచిగా దూరగా కాల్స్తేనే చూస్తే కూడా తినాలనిపిస్తుంది. ఇంకా మర్చిపోలేం మనము, అంత బాగుంటుంది. చూడండి, మరొకసారి మరొకటి ఇంకా వేసి చూపిస్తున్నాను. మంచిగా ఇలా గోల్డెన్ కలర్ కుక్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఈ ఉగాది స్పెషల్ భక్షాలు చేశానండి. మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి. కామెంట్ చేశారు, మీకోసమే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించున్నాను. చూడండి, ఇక్కడ చుంచు చూపిస్తున్నాను, ఎంతో మెత్తగా సాఫ్ట్గా, తింటే కూడా అంత కమ్మగా ఉందండి, ఇంకా మర్చిపోలేము, అమృతం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.